హాయ్ హలో వెల్కమ్ టు 9 టీవీ హెల్త్. ఈ రోజు మనం అపోలో హాస్పిటల్స్ దగ్గర ఉన్నాము. ఈ రోజు మనతో పాటు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ బివిఏ రంగారెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, హలో, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. సార్, ముందుగా మనం హార్ట్ స్ట్రోక్స్ గురించి తీసుకుంటే ఇప్పుడు ఎక్కువగా మీరు కూడా చూస్తున్నారు, టీనేజర్స్లోనే ఎక్కువగా హార్ట్ స్ట్రోక్స్ బారిన పడుతున్నారు. అంటే ఎందుకని ఆ రీజన్స్ ఎలా మనం చూసుకోవాలి సార్? అంటే లైఫ్ స్టైల్ చేంజెసా, ఫుడ్ హ్యాబిట్సా, ఆ రీజన్స్ ఎలా చెప్తారు? సో ఈ మధ్యన చాలా మంది యంగ్స్టర్స్ అంటే 40 ఇయర్స్ బిలో వాళ్ళని ఎక్కువ హార్ట్ అటాక్స్ తో మేము చూస్తూ ఉన్నాము. మీరు డే టు డే యాక్టివిటీ అనేది ఈ మధ్య ఎస్పెషల్లీ అర్బనైజేషన్ లో సిట్టింగ్ జాబ్స్ లో సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ ఎక్కువ ఈ జాబ్స్ రిలేటెడ్ వాళ్ళలో మేము ఎక్కువ స్ట్రెస్ రిలేటెడ్ ఒకటి, మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండటం, అందులోనూ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉండటం, ఫుడ్ హ్యాబిట్స్ కూడా డిఫరెంట్గా ఉండటం, ఇవన్నీ యాడ్ ఆన్ అయ్యి హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువ చూస్తూ ఉన్నాము. మన సిమ్టమ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటారు సార్ బిఫోర్గా? సో సిమ్టమ్స్ హార్ట్ అటాక్ వచ్చే కంటే ముందు కూడా లైక్ డే టు డే యాక్టివిటీ అంటే బేసిక్గా ఒక కొంచెం సేపు వాక్ చేయడం కానీ, అట్లీస్ట్ ఆఫీస్ ఏరియాస్లో మనం డైలీ చేసే యాక్టివిటీస్కి మనకి కొత్తగా అలసిపోవడం అనేది, లేకపోతే ఫెటీగ్ తొందరగా రావడం, ఆయాసం రావడం, చెస్ట్ పెయిన్, అనీజీనెస్, స్వెట్టింగ్, పాల్పిటేషన్స్, దడ రావడం, ఇవన్నీ కూడా న్యూ కంప్లైంట్స్ ఉంటే అవి సిమ్టమ్స్ అని మనం గమనించాలి. వెంటనే వెళ్ళి దగ్గర ఉన్న ఫిజిషియన్ కానీ హాస్పిటల్ కానీ ఒకసారి కన్సల్ట్ అయ్యి ఆ రిలేటెడ్ సిమ్టమ్స్ హార్ట్కి రిలేటెడా లేకపోతే వేరే ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్నవి మనం గమనించాలి. అంటే కంపల్సరీ అన్ని హార్ట్ ఇష్యూస్ కూడా సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయా? అంటే సిమ్టమ్స్ లేకుండా కూడా ఏదైనా ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? లాంగ్ టర్మ్ డయాబెటీస్, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఏజ్ ఉన్న వాళ్ళకి కానీ అందరికీ 100% సిమ్టమ్స్ ఉండాలని గ్యారంటీ లేదు. అందుకే రెగ్యులర్ చెకప్స్ చేయించుకోమని చెప్తూ ఉంటాము. సిమ్టమ్స్ అనేవి కొంతమందికి అందరికీ ఒకేలా కాదు, కొంతమందికి డిఫరెంట్గా, కొంతమందికి నొప్పిలాగా రావచ్చు, కొంతమందికి ఆయాసం లాగా రావచ్చు, కొంతమందికి గ్యాస్ట్రిక్ పెయిన్ లాగా రావచ్చు, కొంతమందికి నెక్ పెయిన్ లాగా రావచ్చు, కొంతమందికి గిడినెస్ లాగా రావచ్చు. సో ఒక్కొక్కరికి డిఫరెంట్ సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందరికీ కలిపి ఇలాగే సిమ్టమ్ రావాలని మనం చెప్పలేము. బట్ ఏ రకమైన కొత్త సిమ్టమ్స్ వచ్చినా కూడా మనం ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి అది ఏ రిలేటెడ్ అనేది మనం చూసుకోవాలి. సార్, ఒక పర్సన్ కి హార్ట్ ఇష్యూ ఏదైనా ఉంది అంటే అది మనకి ముందుగా ఈసీజీలోనే తెలుస్తుందా, లేదు కంపల్సరీ యాంజియోగ్రామ్ కి వెళ్ళాల్సి వస్తుందా? ఈసీజీ ఎక్కువ అనేది అంటిల్ అన్లెస్ చాలా లేట్ ఫేజ్లో, అంటే ఆల్రెడీ అటాక్ రావడం కానీ, ఆన్గోయింగ్ హార్ట్ అటాక్ కానీ, మేజర్ ఇష్యూ, మేజర్ డ్యామేజ్, వాల్వ్స్ రిలేటెడ్ వాటిల్లో మాత్రమే ఈసీజీ ఎక్కువలో చేంజెస్ కనిపిస్తాయి. నార్మల్గా ఈవెన్ 90% బ్లాక్ ఉన్నా కూడా ఈసీజీలో చేంజ్ కనిపిస్తుందని గ్యారంటీగా లేదు. సో యాంజియోగ్రామ్ అనేది మేము ఎప్పుడు సజెస్ట్ చేస్తామంటే ఐదర్ పేషెంట్కి సిమ్టమ్స్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే స్ట్రెస్ టెస్ట్ ఏదైనా పాజిటివ్ ఉన్నప్పుడు కానీ, ట్రోపోనిన్ ఐ అనే బ్లడ్ టెస్ట్ ఎలివేట్ అయితే, ఇలాంటి ఈసీజీలో అక్యూట్ చేంజెస్ అంటే కొత్తగా ఏమైనా చేంజెస్, హార్ట్ అటాక్ రిలేటెడ్ చేంజెస్ ఉంటాయి కానీ మేము యాంజియోగ్రామ్ అడ్వైస్ చేస్తాం. ఓకే సార్, ఇస్ దర్ ఎనీ సిమిలారిటీస్ ఫర్ హార్ట్ స్ట్రోక్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్? సో హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్కి సప్లై చేసే రక్తనరాల్లో బ్లాక్స్ ఉంటాయి హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ సప్లై చేసే రక్తనరాల్లో బ్లాక్స్ ఉంటాయి బ్రెయిన్ స్ట్రోక్. సిమిలర్ ఎఫెక్ట్స్ అంటే బ్రెయిన్ స్ట్రోక్లో ఇనీషియల్ సిమ్టమ్స్ మనకి ఏమీ తెలియవు. సడన్గా మనకి స్ట్రోక్ రిలేటెడ్ సిమ్టమ్స్ అనేది కాళ్ళు చేతులు పడిపోవడం కానీ, మాట తడబడడం కానీ, కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, ఇట్లాంటి సిమ్టమ్స్ బ్రెయిన్ స్ట్రోక్లో చూస్తూ ఉంటాము. కొంతమందికి హార్ట్ స్ట్రోక్ వచ్చి తెలియకుండా హార్ట్ డ్యామేజ్ అయిపోయి క్లాట్ ఏదైనా ఫామ్ అయ్యి బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ స్ట్రోక్, అంటే రెండు ఒకేసారి వచ్చే ఛాన్సెస్ కూడా మేము చాలా మందిలో చూస్తూ ఉంటాం. ఓకే సార్, ఇంకొకటి మనకి రెగ్యులర్గా ఒక్కొక్కసారి హార్ట్లో చిన్నగా పెయిన్ రావటం కానీ, ఒక అనీజీనెస్ రావడం, ఆయాసం రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అది మనం కంపల్సరీ హార్ట్ ఇష్యూగానే మనం తీసుకోవాలా, లేదు ఏదైనా గ్యాస్ ఇష్యూ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కింద కూడా మనం తీసుకోవచ్చు? అంటే చాలా మందికి ఏంటంటే కొన్నిసార్లు ఇన్ఫీరియర్ వాళ్ళ ఎంఐ అంటే రైట్ సైడెడ్ అటాక్ కానీ, సర్కంఫ్లెక్స్ ఏరియా, కొన్ని ఇన్ఫీరియర్ పోస్టీరియర్ అటాక్, హార్ట్ రిలేటెడ్ అటాక్స్, కొంతమందికి ఎపిగ్యాస్ట్రిక్ డిస్కంఫర్ట్, బ్లోటింగ్ సెన్సేషన్ అలా కూడా వస్తూ ఉంటాయి. సో అనీజీనెస్ ఎక్కువగా ఉండటం, మనకి ఆ పర్స్పిరేషన్, స్వెట్టింగ్ సెన్సేషన్ అట్లా ఏమన్నా వస్తే అట్లీస్ట్ బేస్ లైన్ ఈసీజీలో మనకి ఆ వేరియేషన్ అనేది అట్లీస్ట్ ఒక 70 to 80% మనకు తెలిసే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ బేసిక్ బ్లడ్ టెస్ట్, హెచ్ఎస్ ట్రోపై అట్లా టెస్ట్. సో ఫిజిషియన్ కానీ, కార్డియాలజిస్ట్ కానీ ఎవరన్నా ఆ
పేషెంట్ని ఎగ్జామిన్ చేస్తే ఇది హార్ట్ రిలేటెడా లేకపోతే గ్యాస్ట్రిక్ రిలేటెడా బేస్ లైన్ టెస్ట్తో కొన్ని ఎగ్జామిన్ చేసి మనకి ఒక డయాగ్నోసిస్ అనేది వస్తుంది. సో ఏదన్నా పేషెంట్కి ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అని అంటే అనీజినెస్ అంటే వాళ్ళకి డే టు డే యాక్టివిటీస్లో కొంచెం అనీజినెస్ కొత్తగా ఏమన్నా తెలిస్తే అర్థమవుతుంది. సో అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి బేసిక్ టెస్ట్ చేస్తే అది గ్యాస్ట్రిక్ రిలేటెడా హార్ట్ రిలేటెడా అన్నది డిఫరెన్షియేట్ చేస్తుంది. ఓకే. ఇంకొకటి ఎక్కువగా లెఫ్ట్ హ్యాండ్ లాగుతూ ఉంటుంది చాలా మందికి. అది కంపల్సరీ ఏదైనా హార్ట్ ఇష్యూ ఉంటేనే అలా జరుగుతుంది అంటూ ఉంటారు. మీరేమంటారు సార్? సో డయాబెటిక్ పేషెంట్స్లో డయాబెటిక్ న్యూరోపతి అని రిలేటెడ్ అంటే నర్వ్స్ సంబంధించిన ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే ఎక్కువ ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళలో, కంప్యూటర్ జాబ్ చేసే వాళ్ళలో నెక్ ఎక్సర్సైజ్ ఎక్కువ లేకపోవడం వల్ల సర్వైకల్ స్పైన్ రిలేటెడ్ నర్వ్ కంప్రెషన్ వల్ల కూడా ఈ హ్యాండ్ లాగడం ఇట్లాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఫ్రోజన్ షోల్డర్ అంటాము, డయాబెటీస్లో ఎక్కువ చూస్తాము. హ్యాండ్ సరిగ్గా మూమెంట్ ఎక్కువ లేకపోవడం, రిస్ట్రిక్షన్ ఉండటం, దానివల్ల కూడా హ్యాండ్ పెయిన్ రావచ్చు. సో ఇవి మనం ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. ఒకవేళ పేషెంట్కి ఏదైనా లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ కానీ లాగుతూ ఉండటం కానీ ఏదైనా చెప్తే ఫిజిషియన్ కానీ ఎవరైనా ఎక్స్క్లూడ్ చేస్తారు. ఇది సర్వైకల్ స్పాండిలైసిస్ రిలేటెడా లేకపోతే హార్ట్ రిలేటెడా లేకపోతే మజిల్ రిలేటెడా జాయింట్ రిలేటెడా అన్నది మనం ఫస్ట్ ఎక్స్క్లూడ్ చేసుకుని దాని తర్వాత హార్టా కాదా అన్నది మనం డయాగ్నోస్ చేసుకోవాలి. ఓకే.